మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ట్రిగ్నామెట్రీ నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ వస్తున్నాం. ఇంతకుముందు వీడియో ఏం చేసాం మనము, ఐడెంటిటీస్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అనేటువంటి దాంట్లో కొన్ని ఫార్ములాస్, కొన్ని సబ్ ఫార్ములాస్ రాసాం. అవి ఒకసారి చూడండి. అవి చెప్పాను కదా, ప్రతి వీడియో క్లాస్ చేసేటప్పుడు మీరు చూసేటప్పుడు, మీరు నేర్చుకునేటప్పుడు ప్రీవియస్ వీడియో ఏమైతే ఉందో అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా చూస్తే ఏమవుతామో ఏం అర్థం కాదు. ఓకే, సో లెట్ us కంటిన్యూ. సో నెక్స్ట్ కంటిన్యూ ప్రాబ్లం 26th వన్ 25 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఈ చాప్టర్లో. అవన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి చూసుకొని మళ్ళీ మీరు ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, ఎక్స్ప్రెస్ ద రేషియోస్ కాస్ ఏ, టాన్ ఏ అండ్ సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. క్వశ్చన్ ఏమంటారండి, కాస్ ఏను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలో రాయాలంట. కాస్ ఏ అంటే రేషియోను సైన్ ఏలో పెట్టమన్నాడు. టాన్ ఏను కూడా సైన్ ఏలో రాయాలంట. సీకెంట్ ఏను కూడా సైన్ ఏలో రాయాలంట. అంటే ఈ మూడు రేషియోస్, కాస్ ఏ, టాన్ ఏ, సీకెంట్ ఏ, ఈ మూడు రేషియోస్ను సైన్ ఏలో పెట్టమంటున్నాడు. అది సైన్ ఏలో రాయమంటున్నాడు. ఓకే, సో సొల్యూషన్ వి నో దాట్. మనకు తెలుసు ఐడెంటిటీస్ ఫార్ములాస్ 3 ఉన్నాయి. వాటిలో ఫస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 వచ్చేటువంటి వాటిని ఐడెంటిటీ ఫార్ములాస్ అంటాం. మనకు 3 ఉన్నాయి. ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ వన్ కాజే రాయాలి. కాజే దేంట్లో పెట్టమన్నా, సైన్లో పెట్టమన్నాడు. కాసును సైన్లో పెట్టమన్నాడు. చూద్దాం. సో దీంట్లో నుంచి కాస్ స్క్వేర్ ఏ లాగినాం. కాస్ స్క్వేర్ ఏమవుతుందండి 1, సైన్ స్క్వేర్ ఎట్టుకోకపోతే మైనస్. సో కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో స్క్వేర్ తీసేస్తే ఏం చేస్తే అటుపక్క స్క్వేర్ రూట్ వస్తుంది. దేర్ ఫోర్ కాజ్ ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్, దీనికి రూట్ వస్తుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా, అంటే ఏమొచ్చింది, కాజ్ ఏని ఏం చేసాము, ఆన్సర్ దేంట్లో ఉంది, సైన్ ఏలో ఉందా లేదా ఆన్సర్. ఓకే, సో కాజ్ ఏను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో పెట్టినామా లేదా, అయిపోయింది. కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సర్ అయిపోయింది. కాజ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. సో కాజ్ ఏ ఫార్ములా కానీ ఇలాంటి రిలేషన్ ఏంటి, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంది, టాన్ ఏని కూడా సైన్లో పెట్టమన్నాడు. టాన్ కూడా, సో మనకు తెలుసు టాన్ ఏ ఈక్వల్ టు, టాన్ ఫార్ములా సైన్ బై కాస్ కదా. కాట్ ఫార్ములా వచ్చి కాస్ బై సైన్, టాన్ ఫార్ములా సైన్ ఏ బై కాస్ ఏ. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకొని అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటేనే మనకు అన్ని గుర్తొస్తాయి. అన్ని ఫార్ములాస్ మనం డిస్కస్ చేస్తున్నాం. అన్నీ వచ్చేట రాసి పెట్టుకోండి, తిప్పుతూ ఉండండి, మీకు గుర్తొస్తాయి బాగా. ఓకే, పట్టిక చాలా బాగా చెప్పాను. పాట రూపంలో చెప్పాను. ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్ పాట రూపంలో చెప్పాను. నేర్చుకోండి బాగా. ఓకే, ఎందుకంటే మీకు ఆ పాట రూపంలో ఎవరు చెప్పిండరో ఒకసారి చదవండి. టాన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ, తెలిసిన ఫార్ములా. దట్ ఈక్వల్ టు సైన్ ఏ. మన సైన్లో కావాలండి ఆన్సర్. కాబట్టి దీని ఏం చేయాలి, సైన్ ఏ అట్టే పెట్టాను. కాజ్ ఏ రాసి ఇంతకుముందు వేసాం. కాజ్ ఏ రాసి రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసాం. ఎందుకు రాసాం ఇట్లా, వాడు ఏమన్నాడు, టాన్ని సైన్లో కావాలని నాకు అంటాడు ఆన్సర్. ట్యాన్ అంతా సైన్లో కావాలన్నాడు. అంతా వచ్చేసిన ఇది సైనే, ఇవి సైన్లే, ఇవి కాన్స్టెంట్స్. ఓకే, నో ప్రాబ్లం. సో ట్యాన్ అంతా సైన్లో పెట్టాం, వచ్చేసింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏని కూడా ఏం చేయాలా, సైన్ ఏలో పెట్టమంటున్నాడు. ఓకే, చూద్దాం. సీకెంట్ ఈక్వల్ మామూలుగా ఫార్ములా ఏమి, సీకెంట్ 1 బై కాస్. సీకెంట్ ఈక్వల్ టు 1 బై కాస్, మనకు తెలిసిన ఫార్ములాస్. సీకెంట్ ఈక్వల్ టు 1 బై కాస్, కోసెకెంట్ ఈక్వల్ టు 1 బై సైన్. ఓకే, సీకెంట్ అడిగినాడు కాబట్టి 1 బై కాస్, దట్ ఈక్వల్ టు 1 బై కాస్ బదులు ఏం రాయాలండి, కాస్ బదులు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఎందుకు పెట్టాం ఈ విధంగా, ఎందుకు పెట్టాం, వాడు అన్నాడు దీన్ని కూడా సైన్లో కావాలంటున్నాడు. కాబట్టి సీకెంట్ అని కూడా మనం సైన్లో పెట్టేసాం. ఈ రేషియోలో ఇవి కాన్స్టెంట్స్ అండి, అది ఇబ్బంది లేదు. సో ఇది కూడా సైన్లో వచ్చింది. సో వాడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఈ మూడింటిని సైన్లో కావాలన్నాడు. పెట్టామా, కాజ్ ఏను సైన్లో పెట్టాం, టాన్ ఏను సైన్లలో పెట్టాం, సీకెంట్ ఏను సైన్లలో పెట్టాం. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఆ విధంగా మనం చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 27th వన్. ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సైన్ ఏ, సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. సో ఏం చేయాలంట, సైన్ ఏను కాట్ ఏలో రాయమంటున్నాడు, సైన్ ఏను. అదేవిధంగా సీకెంట్ ఏను కాట్లో రాయాలంట, అదేవిధంగా టాన్ను కాట్లో రాయాలంట. ఈ 3 రేషియోస్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో రాయమని, అంటే ఆన్సర్ కాట్లో పెట్టాలా, సైన్ కాట్లో పెట్టాలా, సీకెంట్ని కాట్లో పెట్టాలా, ట్యాన్ కూడా కాట్లో పెట్టమన్నాడు. అది ఇంతకుముందు ప్రాబ్లం లాగా ఇది కూడా సిమిలారిటీ అట్లే ఉంది. సో మనకు ఖచ్చితంగా ఫార్ములాస్ రావాలా.
ట్రిగ్నామెట్రీ అంతా ఎలా ఉంటుందంటే ఫార్ములాస్ రావడము, మాడిఫికేషన్ చేయడం, ఏమేం చేయాలా, ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ అనేది మనం కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఐడియాస్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. సో నా వీడియోస్ మీరు ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ ఎందుకు స్టార్ట్ చేశానండి ఇప్పుడే, ప్రతి స్కూల్లో ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ అక్టోబర్లోనో నవంబర్లో డిసెంబర్లో అప్పుడు స్టార్ట్ చేస్తారు ట్రిగ్నామెట్రీ. అక్టోబర్ లాస్ట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, సిలబస్ తొందరగా అయిపోయాలని ఫాస్ట్గా చెప్పేస్తారు అన్ని చోట్ల. నేను అందుకే ట్రిగ్నామెట్రీ ముందు చెప్తున్నా. ఎందుకు, నా వీడియో ఫాలో అయ్యేటువంటి పిల్లలు ఎవరైనా సరే నిదానంగా నేర్చుకోవాలి. ట్రిగ్నామెట్రీ అనేది నిదానంగా, ఎంత నిదానం నేర్చుకుంటే నీకు అంత పట్టు వస్తుంది. ఎందుకంటే దీ బ్యాక్గ్రౌండ్ మీదే నీకు ఇంటర్మీడియట్లో వస్తుంది, బీటెక్లో వస్తుంది, బీఎస్సీలో వస్తుంది. నీ లైఫ్ లాంగ్ ట్రిగ్నామెట్రీ వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి బాగా నేర్చుకోండి ఫార్ములాస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ. మీకు ఇంత నిదానంగా అయితే ఎవరు చెప్పరు, అది మాత్రం 100%. ఒకసారి నా వీడియోస్ అన్ని చూడండి. నేను చెప్పేది మాత్రం ఆవరేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్కి రీచ్ అయితే నాకు కూడా మీరు ప్రోత్సాహం ఇచ్చేటుంటుంది, బలం ఇచ్చేటుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మనం ఏమందిస్తున్నాం, సోషల్ స్టడీస్ కూడా ఇస్తున్నాం, హిస్టరీ వీడియోస్ కూడా వదిలినాం. అది కూడా చూడండి ఒకసారి. సోషల్ స్టడీస్ కూడా చాలా ఎక్సలెంట్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, మీ డిఫరెన్స్ తెలుస్తుంది మీకే. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. వి నో దట్ మనకు ఐడెంటి ఫార్ములాస్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు ఒక ఫార్ములా వాడినాం, ఇంతకుముందు 26 ఫార్ములా, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం వాడుతున్నాం, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇప్పుడు మనం వాడేటటువంటి రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, ట్యాన్ ఏను ఫస్ట్ లాస్ట్ రాస్తున్నాం. ట్యాన్ ఏను కాట్ రాయాలా, డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా మనకు. ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A. ట్యాన్ కాట్ ఏమి రెసిప్రోకల్స్. ట్యాన్కు కాటు, కాట్కు ట్యాన్, సైన్కు కొస్కెంట్, కొస్కెంట్కు సైన్, కాస్కు సీకెంట్, సీకెంట్కు కాస్. ఇవి రెసిప్రోకల్స్ అంటాం. సో ట్యాన్కు కాట్, ట్యాన్ ఈక్వల్ టు 1/cot, కాట్ ఈక్వల్ 1/tan అట్లా రాసుకోవచ్చు మన డైరెక్ట్ ఫార్ములా. సో ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A వచ్చేసింది. సో ట్యాన్ని మనం కాట్లో రాయమన్నాడు, రాసేసిన ట్యాన్ ఏ ఈక్వల్ 1/cot A అయిపోయింది. లేదు వాడు కాట్ ట్యాన్ రాయమని, కాట్ ఈక్వల్ 1/tan A. సో ఈ విధంగా 1/, రాసే దాన్ని మనం రెసిప్రోకల్స్ అంటాం. తెలుగులో గుణకార విలోమాలు అంటాం. గుణకార విలోమాలు రెసిప్రోకల్స్. ఓకే, సో ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A డైరెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ సీకెంట్ ఏ ఒకటి అయిపోయిందండి, ఇంకా సీకెంట్ ఏ రాస్తున్నాం. సీకెంట్ ఏ ఈక్వల్ టు మామూలుగా ఈ ఫార్ములా నుంచి మనం రాస్తున్నాం. సో సీకెంట్ స్క్వేర్ ఏమవుతుందండి, ఇది మైనస్ 1 + tan స్క్వేర్, అవునా. సీకెంట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్. దేర్ ఫోర్ సీకెంట్ ఏమవుతుంది, రూట్ పెడతాం, రూట్ ఆఫ్ 1 + tan. సీకెంట్ స్క్వేర్ వచ్చి 1 + tan స్క్వేర్. దేర్ ఫోర్ సీకెంట్ ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా, బాక్స్ వేసి పెట్టాను. లాస్ట్ వీడియో చూడండి, బాక్స్ వేసి పెట్టాను. సీకెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan, సీకెంట్ ఈక్వల్ టు 1 రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా నేర్చుకోవాలి. దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ మనకి ఏమన్నాడు, సీకెంట్ ఏం చెప్పినాడు, కాట్లో పెట్టమన్నాడు. కాట్లో పెట్టాలి కాబట్టి ట్యాన్ ఏం చేసాం, కాట్లో రాసాం. ట్యాన్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి 1/cot A. ట్యాన్ ఈక్వల్ టు 1/cot A. సో 1 అట్టే ఉంది, ప్లస్ అట్టే పెట్టాను. ట్యాన్ ఏ స్క్వేర్, ఇది ట్యాన్ స్క్వేర్ అంటే ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ అని చెప్పాలి కదా. స్క్వేర్ అనేది ఇక్కడ పెడతాం అంతేగాని దీన్ని అర్థమైంది ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ అని. సో ట్యాన్ ఏ బదులు 1/cot A, పైన హోల్ స్క్వేర్ అట్లే ఉంది, ఏం చేయలేదు. రూట్ అట్టే పెట్టినాం, 1 అట్టే ఉంది, ఇది అట్టే ఉంది. ట్యాన్ బదులు 1/cot A రాశాం, పైన హోల్ స్క్వేర్ అట్లే ఉంది. దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఇది అట్లే ఉంది 1 స్క్వేర్ ఇంటూ A/B హోల్ స్క్వేర్ కదండి ఫార్ములా. A/B హోల్ స్క్వేర్ A²/B స్క్వేర్. దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వస్తుంది. సో 1 స్క్వేర్ అంటే 1, cot A స్క్వేర్ అంటే cot స్క్వేర్ A, cot A హోల్ స్క్వేర్ cot స్క్వేర్ A. సో ఏ ఫార్ములా వాడినాం ఇక్కడ, A/B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A²/B స్క్వేర్. ఈ ఫార్ములా వాడినాం. A/B హోల్ స్క్వేర్ ఈక్వల్ A²/B స్క్వేర్. దీనికి స్క్వేరే, దీనికి స్క్వేర్. ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములాస్ అండి, మీకు ఆల్రెడీ వచ్చేస్తుంటాయి. సో 1కు స్క్వేర్ 1, cot స్క్వేర్ cot స్క్వేర్. నెక్స్ట్ ఏం చేసాం, ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ ఏం లేకపోతే బై 1 నోట్ లెక్క రాయాల. సో 1కు cot స్క్వేర్కి ఎల్సిఎం cot స్క్వేర్ A. సో కామన్ లేవు కాబట్టి డైరెక్ట్ వేసేయచ్చు. cot స్క్వేర్ ఇంటూ 1, cot స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1. ఇవి ఎల్సిఎం మీకు తెలుసుకోవాలండి, ఆల్రెడీ చెప్పాను. ఎల్సిఎం అనేటువంటి చాప్టర్ కింద
హెచ్సిఎఫ్లు, ఎల్సిఎంలు మన రియల్ నెంబర్స్ అనే చాప్టర్ కింద డీటెయిల్గా చెప్పున్నాను. ఒకసారి అవన్నీ చూడండి. ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, వాటిని ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఏం లేకపోతే బై 1 లెక్క. సో ఎల్సిఎం కాట్ స్క్వేర్ ఎల్సిఎం, ఇది ఇంటి ఇది వస్తుంది చూడండి. బై 1 వేస్తాం. కాట్ స్క్వేర్ ఇంటూ 1 కాట్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేనప్పుడు ఇది ఇంటిది ప్లస్ ఇది ఇంటిది వేసేసి డైరెక్ట్గా. సో కాట్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది కింద బై కాట్ స్క్వేర్. సో ఇంకొక ఫార్ములా అప్లై చేసాం. మనకు రూట్ ఏ బై బి అంటే అర్థమైందండి. రూట్ ఆఫ్ ఏ బై బి అంటే రూట్ ఏ బై రూట్ బి. ఈ రూట్ అనేది రెండింటికి వర్తిస్తుంది. సో రూట్ ఏ బై రూట్ బి రెండింటికి వేసుకుంటాం. అదేవిధంగా రూట్ ఆఫ్ ఇది బై ఇది వచ్చింది. సో రూట్ ఆఫ్ ఇది బై రూట్ ఆఫ్ ఇది విడగొట్టుకుంటాం అంతే, ఏం చేయాలి. సో రూట్ ఆఫ్ పైన ఉండేది బై రూట్ ఆఫ్ కింద ఉండేది అంతే, ఏం చేయాలి. ఈ రూట్ ఏం చేసాము, పైన కింద విడగొట్టాం అంతే, ఏం చేయాలి. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ బై 1 రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్. దీని ఏం చేస్తామండి, ఈ 1 ముందు పెట్టి ఇది పక్క పెట్టిన అంతే. ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ సి అయినా ఒకటే కాబట్టి అడిషన్ ఉంది కాబట్టి ఇది ముందు రాసా ఈ తర్వాత రాసా తప్పేం లేదు. కాబట్టి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఇది ముందు రాసాం 1 ప్లస్ కాట్ స్క్వేర్ అట్లే ఉంది బై కాట్ స్క్వేర్. ఏం చేసాం, రూట్ను విడగొట్టాం. ఏ ఫార్ములా, రూట్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ రూట్ ఏ బై రూట్ బి. రూట్ను విడగొట్టుకోవచ్చు. సో రూట్ ఆఫ్ ఇది బై రూట్ ఆఫ్ ఇది వేసాం. సో రూట్ ఆఫ్ ఇది అట్టే పెట్టాను, ఏం చేయాలి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ అట్టే ఉంది బై రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎంత మిగిలింది, కాట్ ఏ మిగిలింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి కాట్ ఏ మిగిలింది అంతే. ఇప్పుడు చూడండి, ఈ సీకెంట్ ఏనో చేసుకుంటా పోతే లాస్ట్ ఏం సీకెంట్ ఏముంది, కాట్లో వచ్చింది ఆన్సర్. చూడండి అంత ఈ ఆన్సర్ దేంట్లో ఉంది, ఈ కాన్స్టెంట్స్ అండి, దాని నో ప్రాబ్లం. సో ఆన్సర్ దేంట్లో ఉంది, కాట్లో ఉంది. అదే వాడు అడిగింది సీకెంట్ను కాట్లో పెట్టమన్నాడు, పెట్టినామా లేదా. సో ఫస్ట్ ప్రాబ్లం ట్యాన్ కాట్లో పెట్టమన్నాడు, పెట్టేశాం. సీకెండ్ను అంత కాట్లో పెట్టమన్నాడు, పెట్టేశాం, అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఇది అయిపోయింది. నెక్స్ట్ సైన్ ఏ అని కూడా కాట్లో పెట్టాలి. సో సైన్ ఏ ఈక్వల్ టు ఇదే చిన్న మాడిఫికేషన్. ఈ మాడిఫికేషన్స్ మనకు కావాల్సింది. కొంతమంది డైరెక్ట్గా ఇట్టేస్తారు, సైన్ ఏ ఈక్వల్ టు ట్యాన్ ఏ ఇంటూ కాస్ ఏ, ఇది వేసేస్తారు. నేను అలా వేలా, ఒక చిన్న అట్లా మాడిఫికేషన్ చేసుకొని మళ్ళీ వేశాను. ఏం చేశాను చూడు, సైన్ ఏ ఇది అట్లా ఉందా, అట్లే పెట్టా, ఏం చేయాలి. ఇప్పుడు ఏం చేశాను, కాస్ ఏతో మల్టిప్లై చేసి కాస్ ఏతో డివైడ్ చేశాం. ఏదైనా మార్పు ఉందా, ఉండదు. ఏదైనా దాన్ని ఒక దాంతో మల్టిప్లై చేసి దాంతోనే డివైడ్ చేస్తే మార్పు ఉండదు, నో తప్పు ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా సపోజ్ ఇక్కడ ఎక్స్ ఉంది అనుకోండి, సపోజ్ ఎక్స్ ఉంది, దీని వేసాము ఎక్స్ని వైతో మల్టిప్లై చేసి వైతో డివైడ్ చేసాం అనుకో, వైతో మల్టిప్లై చేసాం వైతో డివైడ్ చేసాం, ఏదైనా మార్పు వస్తుందా, విలువలో మార్పు ఉండదు. ఎప్పుడు ఒకే వాల్యూతో మల్టిప్లై చేసి అదే వాల్యూతో డివైడ్ చేసినప్పుడు విలువలో మార్పు ఉండదు. మళ్ళీ ఏం చేస్తున్నాం, రూపంలో మార్పు ఉంటుంది. రూపం మార్పు చేస్తున్నాం అంతే, విలువను మార్పు చేయడంలే. చూడండి, క్యాన్సిల్ చేస్తే వై క్యాన్సిల్ అవుతుంది, మీద ఎక్సే వస్తుంది, ఎక్సే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు 5 ఉందండి, 5 ఉంది. సపోజ్ 2తో మల్టిప్లై చేసాం, 2తో డివైడ్ చేసాం, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం, ఏమైనా చేంజ్ వస్తుందా, 2 1 ఎంత వస్తుంది, 5 ఉంటుంది. మళ్ళీ ఎక్కడ మారింది, రూపం మారింది. ఏం మార్చాము, 5/2 ఇంటూ 2, 5/2 అంటే 2.5 ఇంటూ 2, అలా రూపాన్ని మారుస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఒక విలువను దేన్నైనా సరే ఒకే వాల్యూతో మల్టిప్లై చేసి అదే వాల్యూతో డివైడ్ చేసినప్పుడు విలువలో మార్పు ఉండదు. మళ్ళీ దేంట్లో మార్పు ఉండదు, రూపంలో మార్పు ఉంటుంది అంతే. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాం, సైన్ ఏ అట్లే ఉంది, కాసేతో మల్టిప్లై చేసి కాసే డివైడ్ చేస్తాం, మళ్ళీ కాసేపు అంతా సైన్ ఏనే ఉంటుంది. ఓకే, సో వాల్యూ చేంజ్ కాదు, రూపం చేంజ్ చేస్తాం. ఎలా మార్చాం రూపాన్ని, సైన్ ఏ బై కాస్ ఏ ట్యాన్ ఏ ఫార్ములా తీసుకుని సైన్ బై కాస్ ట్యాన్ ఇంటూ కాస్ ఏ అట్టే పెట్టాం. సో ఏమైందండి, సైన్ ఏ ఈక్వల్ ట్యాన్ ఏ ఇంటూ కాస్ ఏ, ఏమైంది, రూపం మారింది అంతే. సో ఏ రూపంలో మార్చాం, ట్యాన్ ఏ ఇంటూ కాస్ ఏలకు మార్చాం సైన్ ఏ. ఈ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ అర్థం చేసుకోవాలంటే నీకు మొత్తం అన్ని మైండ్లో రావాలి ఫార్ములాస్ అన్ని, అప్పుడు టక్ అవుతుంది. ఎట్లా వస్తాయి, ప్రాక్టీస్ మీదనే వస్తాయి. ప్రాక్టీస్గా చేయకపోతే నీకు రావు, నాకు రావు, ఎవడికి రావు. మ్యాథ్స్ ప్రొఫెసర్ అయినా కానిలే, వాళ్లకు రావు. మ్యాథ్స్ అంతా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
అదొక్కటి నేర్చుకోండి మ్యాథ్స్ విషయంలో. ఓకే, నెక్స్ట్ ట్యాన్ ఏం చేస్తాం? ట్యాన్ ఏం చేస్తాం? ఇంతమో రాసాం. ట్యాన్ ఏమో 1/cot A. ఎందుకు రాసామండి కాటేలు ఇవన్నీ? వాడు అడిగినాడు క్వశ్చన్ ఏమని, సైన్ ఏను కాట్లో పెట్టండి అన్నాడు, కాబట్టి కాట్లోకి మార్చుకుంటున్నాం అంతే. ఓకే, సో ట్యాన్ ఏ బదులు 1/cot A ఇంటూ కాస్ ఏం చేసాం? 1/secant రాసాం. ఎందుకు 1/secant రాసామంటే సీకెంట్ మనకు ఇక్కడ కాట్లో ఫార్ములా ఉంది కాబట్టి అది వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో కాస్ను 1/secant రాసాం. మామూలు ఫార్ములా తీసుకుంది కాస్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్స్. కాబట్టి కాస్ ఏ ఈక్వల్ టు 1/secant, tan ఏ ఈక్వల్ టు 1/cot, సైన్ ఏ ఈక్వల్ టు 1/cosecant. ఇట్లా అవన్నీ రెసిప్రోకల్స్ కాబట్టి ఆ ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. సో కాస్ ఏ బదులు 1/secant రాసాం. నెక్స్ట్ ఇది ఎట్లా ఉంది? 1/cot A ఇంటూ 1/2. ఈ సీకెంట్ ఏ బదులు ఏం రాసాం? ఇది రాసాం. సీకెంట్ ఎందుకు రాసాం? అది మనకు దేంట్లో పెట్టమన్నాడు? సైన్ని cot Aలో పెట్టమన్నాడు కాబట్టి మార్చాలి. కాబట్టి ఈ సీకెంట్ ఏని ఏం చేసాం? ఈ ఫార్ములా పెట్టేసాం అంతే. సో 1/, ఇది అట్లే ఉంది, 1/1 అట్లే ఉంది. ఈ సీకెంట్ ఏ బదులు ఇదంతా రాసాం. √1 + cot²/cot ఇదంతా రాసాం. సీకెంట్ ఏ ప్లస్ ఇది రాసాం. 1/, అట్లే ఉంది, ఇది అట్లే ఉంది. ఈ బైల కింద డినామినేటర్ హారంలో ఉంటుంది అనేది సీకెంట్ ఏ రాసాం. ఈ ఇదైతే ముందు ఉందో మనకు ఇదంతా ఇక్కడ రాసేసాం. ఓకే, cot A ఇంటూ కదండి, మళ్ళీ దీన్ని రివర్స్ చేసి రాసేయడం అంతా ఎందుకంటే టైం వేస్ట్ కదా, మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. సో ఇంటూ ఉంది, ఈ cot A క్యాన్సల్. సో దట్ ఈక్వల్ 1 × 1 కింద ఎంత ఉంది? √1 + cot² వచ్చేసిందా? సో 1/√1 + cot². అంటే సైన్ ఏని కూడా ఏమైపోయింది? cot² వచ్చిందా లేదా? వేరే రేషియోస్ ఏమున్నాయా? లేవు కదా, మొత్తం అంతా ఇది cot²తో సంబంధించినటువంటి కాట్తో సంబంధించిన ఫార్ములా. సో వాడే క్వశ్చన్ ఏం చేస్తాము? సైన్ ఏను కాట్లో పెట్టినాం, సీకెంట్ ఏను కాట్లో పెట్టినాం, ట్యాన్ కాట్లో పెట్టాం. అదే వాడు అడిగింది, అన్ని కాట్లో పెట్టమన్నాడు, పెట్టేశాం. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే కానీ ట్రిగ్నామెట్రీ రాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ చేయండి క్వశ్చన్. సో నేను చెప్తున్నా కదండి, ట్రిగ్నామెట్రీ అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ఊరికే టైం పాస్కి వీడియో చూస్తే మాత్రం వేస్ట్. తర్వాత మీరు బాగా నాకు చెప్పా కదా, కొంతమంది స్టూడెంట్స్ అదే పనిగా నోట్స్ పెట్టుకొని పక్కన రాసుకొని నేర్చుకొని నాకు చూపిస్తున్నాను. డౌట్స్ ఏమన్నా అడగండి అంటే, ఏం డౌట్ లేవు సార్, మాకు చాలా బాగా అర్థమైపోయింది అంటున్నారు. చాలా హ్యాపీ నాకు. మీరు ఇచ్చే ప్రోత్సాహమే. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా నా స్టూడెంట్స్ చాలామంది పాస్ అయిపోయినారు కాబట్టి మంచి మార్కులతో, సెంట్ మార్క్స్తో పాస్ అయ్యారు, 90% అబోవ్ మార్క్స్తో పాస్ అయ్యారు మ్యాథ్స్లో. వాళ్ళందరూ నన్ను అడిగారు, సార్ ఇంటర్ మ్యాథ్స్ కూడా చెప్పండి అని. స్టార్ట్ చేద్దాం ఉన్నాను, బట్ మీరు నాకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ప్రోత్సాహం ఎలా ఇస్తారు? సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే అప్పుడు నాకు ఎనర్జీ వస్తుంది. అది ఇవ్వాల్సిన బాధ్యత మీది, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్పే బాధ్యత నాది. ఓకే, సో ఇప్పటివరకు మనం 10th కంటిన్యూ చేస్తున్నాం, మ్యాథ్స్తో పాటు సోషల్ కూడా చెప్తున్నాం. దీంతో పాటు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా చెప్పించుకోవాలంటే మీరు నా వీడియోను ఆదరించాలి తప్పనిసరిగా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అన్ని రేషియోస్ సీకెంట్ ఏలో పెట్టమంటాడు. యాంగిల్ వచ్చి యాంగిల్ ఏ అన్నాడు. సో సీకెంట్ ఏ అంటే ఏమి? అన్ని రేషియోస్ సీకెంట్లో పెట్టమంటాడు. ఆన్సర్ అన్ని సీకెంట్లో కావాలంటున్నాడు. అది ఓకే. ఇంతకుముందు లాగానే ప్రాబ్లం. ఇంతకుముందు మనం 2 ప్రాబ్లమ్స్ ఇట్టే చేసాం. 26 ప్రాబ్లం చేసాం, 27 ప్రాబ్లం చేసాం, 28 ప్రాబ్లం కూడా అదే ఉంది. ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమంటే మనకు తెలిసినట్టు 6 కదండి. ఏంటేంటి? సైను, కాజు, ట్యాన్, తర్వాత కాటు, సీకెంటు, కొసికెంట్. ఈ 6. సైన్, కాజ్, ట్యాన్, కాట్, సీకెంట్, కొసికెంట్. ఈ 6. సీకెంట్ ఇచ్చేస్తాడు. ఇంకా మిగతా వచ్చి 1 అయిపోయింది, 5. మిగతా 5ని దేంట్లో పెట్టమంటున్నాడు? అన్నిటినీ సీకెంట్లో పెట్టమంటున్నాడు ఆన్సర్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా. ఏమి ఇచ్చినాడు, ఏం కనుక్కోవాలి, అది ఇంపార్టెంట్. 1-2 సార్లు చదివితే క్వశ్చన్ అర్థం అయిపోతుంది. సో సొల్యూషన్ ఫస్ట్ వన్ కాజే. ఫస్ట్ తెలిసేంటి మనం రాస్తే ఈజీగా అయిపోతుంది. కాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఫార్ములా ఉంది కదా, కాస్ అండ్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్స్. కాజు, సీకెంట్ ఒకదానికొకటి గుణకార విలోమాలు. తెలుగు టర్మినాలజీ కూడా వాడతాను నేను. తెలుగు మీడియం వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం కష్టంగా వాడాలా, నేర్చుకుంటారు పాపం వాళ్ళు కూడా.
సో కాజ్ ఏ ఈక్వల్ టు 1 బై సీకెంట్, లేక సీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై కాజ్ ఏ. మనకు తెలుసు కదండి, ట్యాన్ కాటు, కాస్కు సీకెంట్, సైన్కు కొసికెంట్, ఒకదానికొకటి రెసిప్రోకల్స్. సో కాజ్ ఏ ఈక్వల్ టు 1 బై సీకెంట్ వచ్చేసిన ఆన్సర్. సో కాజ్ ఈ రేషియో ఏం చేసాం, సీకెంట్ ఏలో పెట్టాం లేదా ఆన్సర్. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ, సీకెంట్ ఏలో కావాలి నాకు అంటున్నాడు వాడు. సో కాజ్ ఏని సీకెంట్ ఏలో పెట్టేసాం, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండోది ట్యాన్. ట్యాన్ ఏ ఈక్వల్ డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకు. ఎట్లొచ్చింది డైరెక్ట్ ఫార్ములా, ఐడెంటిటీస్ అనే ఫార్ములా ఉంది. ప్రీవియస్ వీడియో చూడండి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా నుంచి రాబట్టినాం. సో డైరెక్ట్ ఫార్ములా ట్యాన్ ఏ ఈక్వల్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఆ వీడియో చూడండి, ప్రీవియస్ వీడియో, దాంట్లో ఉండాలి డైరెక్ట్ ఫార్ములా. సో ట్యాన్ ఏను సీకెంట్ ఏలో పెట్టేసాం. ఓకే, ఇది కూడా సీకెంట్లో వచ్చేసింది, రెండు అయిపోయినాయి. మూడోది కాటే. కాటే కాట్ ఈక్వల్ మామూలుగా ఫార్ములా ఏం, కాట్ అండ్ ట్యాన్ ఆర్ రెసిప్రోకల్స్. సో కాట్ ఈక్వల్ టు 1 బై ట్యాన్, లేక ట్యాన్ ఈక్వల్ టు 1 బై కాట్, ఇట్లా రాసుకోవచ్చు. అన్ని ఫార్ములాస్ మీ దగ్గర ఒకే చోటు ఉండాలి. ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు కదా, పక్కన ఫార్ములాస్ పెట్టుకోని ఉండాలి. ఫస్ట్ ఫార్ములా కానించి అన్ని పక్కన పెట్టి టక్ 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 ఈజీ చెప్పేసి. సో ట్యాన్ ఈక్వల్ టు 1 బై కాట్ ఈక్వల్ టు 1 బై ట్యాన్. సో 1 బై ట్యాన్ దట్ ఈక్వల్ 1 బై ట్యాన్ బదులు ఏం రాచండి, ట్యాన్ బదులు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఏం చేయలేదు, ట్యాన్ బదులు ఇది రాసేసాం, రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్. ఎందుకు రాసాం, వాడు అడిగినాడు అదే, అన్నీ నాకు సీకెంట్లో కావాలా అంటున్నాడు. సో కాట్ని కూడా మనం సీకెంట్లో పెట్టేసాం, సీకెంట్లో పెట్టాం. ఓకే, సో కాస్ సీకెంట్లో ఉంది, ట్యాన్ సీకెంట్లో ఉంది, కాట్ సీకెంట్లో ఉంది. మిగతా చూద్దాం. ఇంకా ఏమి ఉన్నాయి, 1, 2, 3 అయిపోయినాయి, ఇంకా 2 రావాలా. మొత్తం 6, 6లో ఒక దాంట్లో పెట్టమన్నాడు కాబట్టి మిగతాని 5, 3 అయిపోయినాయి. ఇంకా మిగతా చూద్దాం. సైన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదండి, సైన్ ఏ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. దేంట్లో వచ్చింది ఇది, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1, దాంట్లో నుంచి రాబట్టినాం ఇది. సైన్ ఏ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. బాక్స్ వేసి పెట్టాను చూడండి ఒకసారి మీరు. ఇవేం చేయాలి, ఫార్ములాస్ అన్ని పక్కన పేపర్లో ఉండాలి మీకు. అవి లేకపోతే ఇది సినిమా చూసినట్టే, మీరు 70mm సినిమా చూసినట్టే కనబడుతుంది. ట్రిగ్నామెట్రీగా బయటపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ పక్కన పెట్టుకోవాలా, అప్పుడు చాప్టర్ చూస్తూ ఉండాలి, ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండాలి, అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. మీరు ట్రిగ్నామెట్రీ ఈజీ అయిపోతే మీకు అన్ని ఈజీ లెక్క. మీకోసమే నేను స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ స్టార్ట్ చేసింది. అందుకే ఎప్పుడు అకాడమిక్ ఎండ్లో చెప్పేటువంటి చాప్టర్ని అకాడమిక్ స్టార్టింగ్లో అని చెప్తాను మీకోసం. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. టైం పాస్ అయితే చూడదు నా వీడియో, టైం పాస్ అయితే చూడద్దండి, నేర్చుకోవాలని ఉద్దేశంతో చూడండి. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ నుంచి సైన్ ఏ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఫార్ములా ఉంది, అది రాసాం. దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై ఎం. కాస్ ఏంది, 1 బై సీకెంట్ ఏ, మనకు తెలిసిందే కదా. కాస్ అండ్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్స్. సో కాస్ బదులు 1 బై సీకెంట్, పైన స్క్వేర్ ఉంది అది పెట్టేశాను, అంతే, ఏం చేయలే. కాస్ ఏ బదులు 1 బై సీకెంట్ రాశాను. దట్ ఈక్వల్ రూట్ అట్టే ఉంది, 1 మైనస్ ఇంతకుముందు రాసాం ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఫార్ములా. సో దీనికి స్క్వేర్ బై దీనికి స్క్వేర్, 1కు స్క్వేర్ ఏం 1, సీకెంట్ ఏ స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ ఏ, దీనికి స్క్వేర్ 1కు స్క్వేర్ 1, సీకెంట్ ఏకి స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ దట్ ఈక్వల్ సింప్లిఫై, ఇవన్నీ సింప్లిఫికేషన్ అండి, ఏం లేదు. సో 1 అంటే 1 బై 1 బై 1 అని. సో 1కు సీకెంట్ స్క్వేర్ ఏకు ఎల్సిఎం సీకెంట్ స్క్వేర్ ఏ. కామన్ ఇవి లేనప్పుడు ఏం చేయాలమ్మా, డైరెక్ట్ చేసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ 1, 1 డైరెక్ట్ చేసేచ్చు. సో 1కు సీకెంట్ స్క్వేర్ ఏకు సీకెంట్ స్క్వేర్ ఎల్సిఎం. సో కామన్గా ఏం లేవు కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ 1, ఇది ఇట్లా అయిపోయింది. దట్ ఈక్వల్ టు ఇంతకుముందు చెప్పి రూట్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ రూట్ ఏ బై రూట్ బి. అంటే రూట్ ఏం చేసుకో విడ తీసుకోవచ్చు, పైన రూట్ కింద రూట్ విడగొట్టాం. రూట్ ఆఫ్ ఇది బై రూట్ ఆఫ్ ఇది, ఏం చేయాలి. సో రూట్ ఆఫ్ పైన ఉండేది బై రూట్ ఆఫ్ కింద ఉండేది. ఓకే, దట్ రూట్ ఆఫ్ పైన అట్టే పెట్టాను, ఏం చేయాలి. బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సీకెంట్ ఏ, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, సీకెంట్ ఏ. సో సైన్ ఏం చేసాం, సైన్ ఏ దేంట్లో వచ్చేసింది, సీకెంట్ ఏలో వచ్చేసింది అంతా. సో సైన్ ఏ కూడా సీకెంట్లో వచ్చేసింది. ఇంకేం మిగిలింది, 1, 2, 3, 4, ఇంకోటి ఉంది 5. ఓకే, ఏంటిది కొస్కెంట్, అదొకటి. కొస్కెంట్ ఈక్వల్ టు కొస్కెంట్ అండ్ సైన్ ఆర్ రెసిప్రోకల్స్ అని చెప్పాను. 1 బై సైన్ ఏ, కొస్కెంట్ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ, లేక సైన్ ఈక్వల్ టు 1 బై కొస్కెంట్ ఏ, ఎట్లా రాసుకోవచ్చు.
సో కొసెకంట్ ఈక్వల్ టు 1/sin A, దట్ ఈక్వల్ టు 1 బై సైన్ బదులు రాసేలా. సైన్ బదులు ఏం రాస్తామండి? ఈ సైన్ బదులు సైన్ ఆన్సరు ఇదంతా ఉంది సీకెంట్ ఏలో. సో సైన్ బదులు అంతా రాశాను. 1 బై సైన్ ఏ బదులు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ, ఇదంతా రాసామండి. ఎత్తి ఏం చేయాల 1 బై సైన్ ఏ బదులు ఇదంతా రాసాం, ఇక్కడ వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1. ఈ బైని ఏం చేస్తామండి? ఇవి ఎప్పుడైతే దీన్ని ఇంటుగా మారుస్తామో కింద ఉండే ఈ ఫ్రాక్షన్ తలకిందులు అవుతుంది, రివర్స్ తలకిందులు కావడం. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఈ బైని ఎప్పుడైతే ఇంటూ రాస్తామో 1 అట్టే పెట్టాను, ఈ బై పెద్ద బై ఉంది కదండి, ఇది ఇంటుగా రాస్తే ఈ ఫ్రాక్షన్ తలకిందులు చేయాలి. పైన ఉండేది కింద ఉండేది పైకి, పైన ఉండేది కిందికి, అట్లా మారుతుంది తలకిందులు. ఇది పైకి వెళ్తుంది, ఇది కిందికి వెళ్తుంది. సో పైకి వెళ్తే సీకెంట్ ఏ బై కిందికి, దీన్ని తలకిందులు చేయాలి. ఓకే, సో సీకెంట్ ఏ పైకి, ఇది కిందికి వెళ్తుంది. ఇది ఇంటూ మారినప్పుడు దీన్ని రివర్స్ చేయాలి, ఇది పైకి, ఇది కిందికి. ఏం చేయాలి? దట్ ఈక్వల్ సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ బై ఇది ఎట్లా ఉంది, ఏం చేయాలి? ఓకే, సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ బై రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్, ఏం చేయాలి? సో కొసెకంట్ కూడా ఏమైందని సీకెంట్లో వచ్చేసింది. సో కొసెకంట్ సీకెంట్లో ఉంది, సైన్ సీకెంట్లో ఉంది, కాట్ సీకెంట్లో ఉంది, ట్యాన్ సీకెంట్లో ఉంది, కాస్ సీకెంట్లో ఉంది. ఆల్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్నీ సీకెంట్లో వచ్చేసాయి. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ అదే. సో 26, 27, 28 ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే సిమిలారిటీ అనమాట. అది ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. సో నా వీడియోస్ మీరు కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోద్దండి, షేర్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాను. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులకు, అంటే ఇంకా వెళ్తారు కదండి 10th, వాళ్ళు ఆల్రెడీ 10th చదివిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగకరం. మీరు నిజంగా నా వీడియోస్ కనుక ఫాలో అయితే మీకు ఇంతకన్నా ఈజీ మెథడ్లో దాదాపుగా మీకు చాలా ఈజీ, ఆవరేజ్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్తున్నాం కాబట్టి ఇంత ఈజీ మెథడ్ మీకు ఎక్కడ దొరకదు. దయచేసి మీరు ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ, మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్, మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.